వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటించారు టీటీడీ ఈవో. నెయ్యి కల్తీ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు మాజీ సీఎం జగన్. మరోవైపు తిరుపతి ప్రసాదం కల్తీపై కేంద్రం సీరియస్ అయింది. ఇదిలా ఉంటే ఘటనపై సమగ్ర నివేదికకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొత్తానికి లడ్డూ కల్తీపై రాజకీయం ముదురుతోంది. ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రైమ్ టైమ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి మాజీ సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కాకమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఏఎస్ రామకృష్ణ గారు, ఈ కల్తీ నెయ్యి అంశం అనేది ఒక పెద్ద కట్టు కదా. ఈ అంశాలని ఈ విధంగా మాట్లాడడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పరువుని గంగపాలు చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కామెంట్స్. దీనిపై మొదటి మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు, మొట్టమొదటిసారిగా మీకు అక్కడ ఉన్నటువంటి కాకమాన్ రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టు కాదలు అల్లటంలో దిట్ట. ఆయన అంటున్నాడు తిరుమల దేవస్థానం యొక్క పరువు చంద్రబాబు నాయుడు గారు తీసుకారు అని చెప్పారు. అసలు ఈ రాష్ట్రం పరువు బజార్ను పడేసింది జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన వలన, నువ్వు చేసినటువంటి పాపాల వలన ఈ రాష్ట్రం యొక్క పరువు బజార్ను కీర్చడమే కాకుండా నువ్వు చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యి జైలు పాలయ్యేటటువంటి పరిస్థితికి నువ్వు తీసుకొచ్చావు అనేటటువంటిది వాస్తవం. ఇవాళ తగుదనమ్మా అని చెప్పని ఇంతకుముందే ప్రెస్ ముందుకు వచ్చి అబద్ధాలకు బాగా అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి తేనె పూసిన కత్తిలాగా చాలా చక్కగా అబద్ధాలు మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడితే అది వార్త, అబద్ధాలు మాట్లాడితే అది వార్త కానే కాదు. అందుకని ఎప్పటిలాగానే తనకు అలవాటుగా మారింది చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటం ఆయనకి రివాజ్గా మారింది. ఇవాళ ఆయనకి మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకని చెప్పానంటే ప్రతిరోజు కొన్ని జిల్లాల్లో, నెల్లూరు జిల్లాలోనైతే పూర్తిగా వైసీపీ ఖాళీ అయిపోయింది. మనం చూసాం ఆయన శ్రీనివాస్ గారు, బాలినేని శ్రీనివాస్ గారు ఒంగోలులో, అట్లాగే సామినేని ఉదయభాను జగ్గేపేట నుంచి నిన్ననే జనసేనలో చేరారు. 2 రాజ్యసభ సభ్యులు చేరారు. రాబోయేటటువంటి రోజుల్లో అసలు ఈ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. అందుకని ఈయనకి ఏం చేయాలో పాలుపోక ఒత్తిడికి లోనై ఇవాళ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అని చెప్పని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు చెప్పింది. చెప్పింది ఎవరు? నేషనల్ రీసెర్చ్ సెంటర్ అయినటువంటి ఈ డైరీకి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఏ చెప్పింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తిరుమల దేవస్థానంలో ఇవాళ శ్యామలరావు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన తర్వాత ఎవరైతే ఇవాళ ఆ నెయ్యి సరఫరా చేస్తున్నారో, ఆ నెయ్యి సరఫరా చేసేటటువంటి వాళ్ళ మీద, ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చేసేటటువంటి నెయ్యి సరఫరా మీద అనుమానం వచ్చి ఆ సంస్థకి ఎన్డీఆర్ఐకి పంపితే వాళ్ళు మనందరం కూడా విస్తుపోయేటటువంటి నిజాలు, వాస్తవాలు బయట పెట్టిన తర్వాత వీళ్ళు ఇవాళ మైండ్ పోయి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాపానికి, ఎందుకంటే ఇది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటిది. సతీష్ గారు, ఇది మీకు, నాకు, మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకే కాకుండా
ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రజలకే కాకుండా సౌత్ ఇండియాలో ఉండేటటువంటి రాష్ట్రాలకే కాకుండా ఈ దేశంలోనే హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ శ్రీవారి పవిత్రతకు ఇవాళ ఒక అప్రతిష్ట జరిగింది. ఆయన యొక్క ఇమేజ్ని భ్రష్టు పట్టించారు, పవిత్రతను భ్రష్టు పట్టించారు అనేటటువంటిది వాస్తవం. ఇవాళ నేను అనేకమైనటువంటి నార్త్ ఇండియన్ ఛానల్స్ లో చూసా. అక్కడ చాలా మంది భక్తులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఈ పప్పాలని కడిగి పారేస్తున్నారు. ఇది కాదనలేనటువంటి సత్యం. ఇవాళ కాకుమాని రాజశేఖర్ గారు కూడా నేను మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రామకృష్ణ గారు మీరు లేవనెత్తిన అంశాలు, అలాగే శ్యామలరావు ఏ విధంగా కల్తీ జరిగిందన్న అంశాలను వివరించారు కాబట్టి దానిపైన కాకుమాని రాజశేఖర్ గారు వివరణ తీసుకుందాం. అంతకంటే ముందు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు బీజేపీ నేత మాధవీలత గారు. మాధవీలత గారు నమస్తే మేడం. నమస్కారం అండి. మాధవీలత గారు, మనం చూస్తున్నాం లడ్డూ వివాదం ఏ స్థాయికి చేరుకుందో. కల్తీ చేయటం అనేది కట్టు కదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవం అని కొద్దిసేపటి కిందటే టీటీడీఓ శ్యామలరావు వివరాలతో సహా వివరిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా కల్తీ జరిగింది అనుకుంటున్నారా? అసలు ఈ వివాదంపై మీ కామెంట్ ఏంటి? మొదట అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, కల్తీ జరగకుండా జరిగింది అని చెప్పి దాని మీద ప్రయోజనం తీసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఒకసారి కల్తీ జరిగింది అని ఒక రిపోర్టు ప్రజల ముందు అందచేస్తే అది కనుక అబద్ధమైతే దాని పర్యవసానం ఎంత తీవ్రస్థాయిగా ఉంటుందో అర్థం చేసుకోలేనంత వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది అబద్ధమైతే ఎంత ఆయన మీదకు తిరిగి తిప్పి కొడుతుందో కూడా వారికి తెలుసు. కాబట్టి ఇది రాజకీయ పరంగా ఆడుకొని అంత విషయం కాదని మాజీ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. ఫస్ట్ దీన్ని రాజకీయంగా, రాజకీయ లబ్ధి కోసం లాగడం వల్ల ప్రయోజనం లేదు. రెండో ముఖ్యమైన విషయం మేడం, కల్తీ లడ్డూతో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అంటే శ్రీవారి దగ్గర జరిగిన ఎన్నో అన్యాయాలకి, అత్యాచారాలకి, దుర్మార్గాలకి, స్వార్థపూరితమైన దొంగతనాలకు ఒక తెర పడింది. అక్కడ ఉన్న భూములు కానీ, ఉండిలో డబ్బులు కానీ, ఆయనకు బంగారు కిరీటాలు కానీ, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు కానీ, విగ్రహాలు కానీ, ఆకాశరాజు పద్మావతి అమ్మవారిని స్వామివారికి ఇచ్చి వివాహం చేసిన రోజు నుంచి రాజులు రాజ్యాలు ఏలుతున్నంత వరకు వెంకటేశ్వర స్వామికి ఎంతోమంది రాజులు ఎన్నో బహుమతులు ఇవ్వడం జరిగింది. అసలు ఆ లెక్క దగ్గర నుంచి మొదలవ్వాలి ఇప్పుడు. ఇది ఈ దుర్మార్గం వీళ్ళు చేసి ఉండరు అని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గాలు చెయ్యని వాళ్ళైతే పిఠాపురంలో హిందూ విగ్రహాలను నాశనం చేసినప్పుడు ఎక్కడ వేయాడు? ఈయన ఆధ్వర్యంలో జరిగింది అది. ఇదే వాళ్ళు 62 సంవత్సరాల పురాతనమైన రథము అంతర్వేదిలో తగలబడినప్పుడు ఎక్కడ పోయినారు వీళ్ళు? ఇదే మహానుభావుల ఆధ్వర్యంలో విజయనగరంలో రామతీర్థం దేవాలయంలో కోదండరాముడి తలకాయ విగ్రహాన్ని నరికేసినప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళు? ఇదే వీళ్ళ ఆధ్వర్యంలో పరాకమణి ఎక్కడైతే హుండీ డబ్బులు లెక్కలు పెడతారో అక్కడ US డాలర్స్ని దొంగతనం చేసి సంవత్సరం క్రితం ఏప్రిల్లో ఒక రోజులో 75,000 నుంచి ₹1,00,000 దొంగతనం చేసినప్పుడు బెయిల్ వచ్చేసి వాడికి ఏమీ శిక్ష పడకుండా తప్పించుకున్నప్పుడు ఎక్కడ వేడినా? అదే వీళ్ళ ఆధ్వర్యంలో సివి రవికుమార్ డబ్బు దొంగతనం చేస్తూ ఉంటే ఎక్కడ పోయారు వీళ్ళు? ఇన్ని దురాగతాలు చేశారు వాళ్ళందరూ కలిసి. కాబట్టి వీళ్ళకి ఇది రాజకీయం అవ్వచ్చు. ఈరోజు మీ ముందు మాట్లాడుతున్న మాధవీలత కూడా బీజేపీ సీనియర్ లీడర్లా మాట్లాడట్లేదు.
నేను బీజేపీ సీనియర్ లీడర్లా పుట్టలేదు. నేను ఒక సనాతన ధర్మానికి హైందవ ధర్మంలో పుట్టిన స్త్రీని నేను. అది నా ముందు గుర్తింపు. నేను ఆ గుర్తింపుతోనే మాట్లాడుతున్నాను, ఆ హక్కుతో మాట్లాడుతున్నాను, ఆ అధికారంతో మాట్లాడుతున్నాను. మాకు హైందవులందరికీ, మా హైందవులందరికీ రాజకీయంతో ప్రస్తుతం సంబంధం లేదు. ఒక విషయం బయటికి వెలువడింది కాబట్టి ఇది మేము ప్రియతమ ప్రధానమంత్రి గారితో, గృహమంత్రి అమిత్ షా గారితో విన్నపం చేస్తాం. అయ్యా దయచేసి మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి దీని మీద. నిజాలు అవే తేలిపోతాయి కదండి. అవును, ఎందుకు ఇంకా అది నిజమా ఇది అబద్ధమా అనుకోవడం ఎందుకు ఇంకా? అంటే మాధవీలత గారు, ఈ నెయ్యిని పంపిణీ చేసే సంస్థలు NABL సర్టిఫికేషన్ తీసుకుంటాయి, అలాగే టీటీడీలో 3 రకాల టెస్టులు పాస్ అవ్వాలి, ఇవన్నీ పాస్ అయితే తప్ప సరుకులు లోపలికి రావు, తేడా వస్తే బండిని వెనక్కి పంపేస్తారు. కానీ ఈరోజు బీజేపీ టీడీపీ చేస్తున్న ఈ ప్రచారం వల్ల తిరుమల పరువు బజారున పడింది. ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మరో వ్యాఖ్య. ఈయనకు పరువు అంటూ, ఆ పరువు అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంది బయటపడడం అంటూ ఇన్ని ఉంటే ఫస్ట్ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించాడో అవన్నీ కూపి బయటికి లాగితే అన్ని వ్యవహారాలు, ఎవరెవరికి ఎంత మర్యాదలు ఉన్నాయి, ఎవరికి ఎంత మర్యాద లేదు, అన్నీ బయటికి వస్తాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే హైందవ ధర్మ సంస్థాపనలో, హైందవ దేవాలయంలో పరమతాన్ని తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ అక్కడ రకరకాల పోస్టులలో పెట్టడం ఏ విధంగా తగింది? అందరూ అంత బాగుంటే ఇంకా స్కాములు ఎక్కడి నుంచి వస్తాయి? రాజకీయ నాయకులకి భయంకరమైన పేరెందుకు వస్తుంది? అవినీతి పరులన్న పేరెందుకు వస్తుంది? ఇవన్నీ రావు. వీళ్ళు ఓడిపోతారు ఎందుకు? రావు. కాబట్టి ఈయన ఎంత మంచివాడో, ఈయన ఎంత ధర్మబద్ధుడో, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ఎవడు ఎక్కడికి ఈడుస్తున్నాడో, ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుగుకుంటున్నాడు? ఎవరి పేరు ఎక్కడ ఈడ్చబడుతుందో, ఏదో కావాలంటే ఇది ఎవరి ఆస్తి కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పడానికి ఎవరు తీసుకోరు కూడా. ఎండోమెంట్స్ కింద వస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కిందే ఉంటుంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరగవలసినదే. కేవలం లడ్లే కాదు, మిగతా అన్నీ కూడా ఎక్కడ పోయాయో ఇన్నేళ్లలో అన్నీ ఒక్కసారిగా ఇది ప్రతి హైందవుడిది, ఇది ధర్మపూరితమైన మా రిక్వెస్ట్, మా వినతి పత్రం ఇది. ఓకే, సిబిఐ ఎంక్వైరీ జరగవలసిందే, రాజీ లేదు ఇందులో. ఇంకా మాధవీలత గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే మీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలి అని. ఆ బోర్డు కింద ఇలాంటి దేవాలయాలు, ఇలాంటి వ్యవహారాలన్నీ రావాలి, అప్పుడు కానీ సనాతన ధర్మం అనేది రక్షింపబడదు అని ఆయన ఒక కామెంట్ చేశారు. మీరు కూడా ఒప్పుకుంటారా ఒక జాతీయ బోర్డు రావాలి, టెంపుల్స్ అన్నీ ఒకే గొడుగు కిందకి రావాలి అని? ఈజ్ ఇట్ పాసిబుల్? టెంపుల్స్ అన్నీ ఒక గొడుగు కిందకి రావాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకోవడం చాలా ఉచితమైన కోరిక. ఆ కోరిక మేరకు తెలంగాణలో కూడా నాలాంటి వ్యక్తులు ఏమన్నా చేయగలిగితే, మేము కూడా ఇక్కడ ఏదైనా ఆర్గనైజేషన్ మొదలు పెట్టాలంటే నేను దీనికి అన్ని రకాలుగా సన్నిధురాలే ఉంటాను, నేను సంసిద్ధురాలనే ఉంటాను, ఏకీభవిస్తాను నేను దీనికి. ఎక్కడ కూడా ఒక సంస్థ మొదలు పెడతాం మేము కూడా, కావాలంటే ఆ సంస్థని దాంతో కలపచ్చు. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి ఒక ఉద్యమం మొదలైతే తప్ప మేముగానే మన గుళ్ళని కాపాడుకోవడానికి ఎవ్వరూ రారు, మేమే కాపాడుకోవాలి అనేది మాత్రం తేలిపోయింది ఈసారి. అంటే మాధవీలత గారు, వైసీపీ హయాంలో తప్పు జరిగిందని ఆల్రెడీ మీరు ఒక నిర్ణయానికి వచ్చారా? లేదంటే సిబిఐ దర్యాప్తు జరిపి ఇంకా సమగ్రంగా అసలు దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్కి కట్టుబడి ఉంటారా? ఇది డిమాండ్ అండి. నిర్ణయించడానికి నేనెవరు? హిందువుని నేను. ప్రాధేయపడతాను, బాధపడతాను, ఆక్రోశిస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నాను.
సెంట్రల్ గవర్నమెంట్ తోటి ప్రాధాయపడుతున్నా ఒక హైందవురాలిగా, అయ్యా దయచేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి దీని మీద. తప్పు చేయని వాడికి ఎందుకండి భయము? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తోడుకుంటున్నట్టు ఎందుకు భయం? ఎందుకు? తప్పు లేకపోతే సరే నిరూపించబడతాము, ఎవడు తప్పు ఉంటే వాడు తప్పు బయటకు వస్తుంది, ఏదీ లేదు తెలిసిపోతుంది. కానీ ఆ ప్రసాదం పరమేశ్వరుడికి అర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి హిందువునైనందుకు ఆ ప్రసాదం నేను తిన్నందుకు నాకు హక్కు ఉంది తెలుసుకోవడానికి. ఎందుకు ఊరుకుంటాము? ఎందుకు ఊరుకోవాలి మేము? ఇప్పుడు ఇది తేలవలసిందే, ఇంత దూరం వచ్చాక తేలవలసిందే, నిజానిజాల నిరూపణ జరగవలసిందే. ఇది సిబిఐ లాంటి వాళ్లే చెయ్యాలి. ఎప్పుడూ లేనంతగా గత 5 ఏళ్లలో టీటీడీలో సంస్కరణలు మేము తీసుకొచ్చాము. ఇప్పుడు ఎక్కువ అవమానం. ఇప్పుడు జరగవలసిందే, తేలవలసిందే, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఇది ప్రసాదం ముట్టుకోవాలంటే భయం వేస్తోంది, అది ఆయనకు అర్పించబడిందా అని ఇంకా భయం వేస్తోంది. ఇలా అయితే ఈ సనాతన ధర్మం ఎక్కడికి వెళ్ళిపోతుంది, హైందవులు ఏమైపోవాలని భయం వేస్తోంది. కంచే చేను వేస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలని భయం వేస్తోంది. కాబట్టి ఇంకా ఇది ఇక్కడితో ఆగేది లేదు. ప్రతి హైందవుడితో నాదిదే విజ్ఞప్తి, దయచేసి మీరందరూ ఏదో రూపంగా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్లు కానీ, ఈమెయిల్ ద్వారా ప్రధానమంత్రికి, అమిత్ షా గారికి అందరూ లేఖలు ప్రతిరోజు రాయండి. కాబట్టి ఒకటే లేఖ రోజు పంపించండి. జరగాలి తేలాలి, జరగాలి తేలాలి, జరగాలి తేలాలి, రాజీ పడకండి. ఈ రోజే ఈ పరిస్థితి ఉంటే రేపొద్దున మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇంకో 3 తరాలు అయితే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? ఏమైపోతుంది ఈ దేశం? మాధవీలత గారు, మీరు లేఖలు రాయమని మీరు అంటున్నారు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నేను ప్రధానికి, సుప్రీం చీఫ్ జస్టిస్కి లేఖలు రాస్తానని ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. ఇది ఒక పెద్ద కుట్ర కట్టు కదండి. రాయమనండి, రాయమనండి, మంచిదే. మంచి రాయమనండి, తేలిపోతుందిగా. ఆయన నాపింది ఎవడు ఇక్కడ? ఎవరు వెళ్ళి ఆపలేదు రాయమని, రాయొద్దని. రాయమనండి, మంచిదే కదా. నిజానిజాలు బయటికి తేలుతాయి. ప్రజలుగా మాకేం కావాలి? నిజానిజాలు తేలడం. హైందవురాలిగా ప్రతి హైందవుడికి ఏం కావాలి? నిజానిజాలు తేలడం. నిజం కాకపోతే అమ్మయ్యాని ఉంటుంది మాకు, నిజమైతే ఏంటప్పుడు? వాట్స్ నెక్స్ట్? కాబట్టి తేలాలి. మాధవీలత గారు, ఈ దేవుడి చుట్టూ ఈ విధంగా రాజకీయం ముసురుకోవటం అనేది కరెక్టేనా? దేవుణ్ణి మనం రాజకీయాల్లోకి లాగటం, ఈ తరహా చర్చ జరుగుతుండడం ఏది మంచి ఏది చెడు అండి? మీరందరూ అంటుంటారా రాజకీయాలు పాడైపోయాయని? ఆ పాడైపోయిన రాజకీయాలు సామాన్యమైన హైందవుడి జీవితంలో కూడా వచ్చేస్తాయి. వచ్చాక వదిలిపెట్టకూడదు, తేలుద్దాం ఈసారి. ఈ రాజకీయ బలుపేంటో తేలుద్దాం. మా వల్ల నెగ్గుతూ, హైందవుల వల్ల నెగ్గుతూ, హైందవులకే వెన్నుపోటు పొడిచే ఈ గొప్పతనం ఏంటో తేలుద్దామండి. సామాన్యుడు హైందవుడిగా ఊరుకోడనేది చూపిద్దాం. అంటే సిబిఐ విచారణకు మేము ఖచ్చితంగా కోరుతామని అంటున్నారు. వెల్ అండ్ గుడ్. అంటే భారతీయ జనతా పార్టీగా ఇండివిజువల్గా కేంద్ర పెద్దలకి ఇంకేమైనా సూచనలు చేస్తారా, ఇంకేమైనా కోరుతారా ఈ వివాదంకి సంబంధించి? 2 లక్షల తిరుపతి లడ్లు అయోధ్య రామచంద్రుడికి వెళ్ళి అర్పించబడ్డాయి కదండి. అవును. ఎక్కువ మాట్లాడితే అసలు అయోధ్య కమిటీ మెంబర్స్ కూడా అడగాలి దీన్ని. ఇప్పుడు ఇదంత చిన్న విషయం కాదు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి బయటికి వచ్చే లడ్డు మీద ఉన్న నమ్మకం అండి, ప్రసాదం మీద పునాదులు కదిలాయి. ఇంకెందుకు ఊరుకుంటాము? నాకు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా మాట్లాడాను, అలా పుట్టలేదు. నేను హైందవురాలుగా పుట్టాను. నేను నా మొదటి ఉనికి, నా గుర్తింపు హైందవురాలుగా. అండి, అది నా హక్కు. అలా ప్రశ్నిస్తున్నా నేను ఈరోజు. మాధురేత గారు, మీరు అన్నారు కదా బయటకు వచ్చిన తర్వాత నిజాలు తేలవలసిందే. ఈ మహాప్రసాదం మీద నమ్మకం సడలింది అంటున్నారు కదా, మళ్ళీ నమ్మకం కలుగుతుందా భక్తులకి?
రేపొద్దున లడ్డు ప్రసాదం కొనాలన్నా తినాలన్నా ఆలోచించే పరిస్థితి వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? అయ్యా, హైందవుడే కనుక నమ్మకము సడలింది మనుషుల మీద, దేవుడి మీద కాదు. ఇంత బాధ మాకు పెట్టారని మాత్రమే కాదు, అయ్యో పాపం ఆయనకు పెట్టారే అని బాధ నాదైతే. నాకు కర్మ ఇట్లా ఏడ్చింది, తిన్నాను అనుకుంటా, కానీ నాకు వచ్చేదానికి ముందు అయ్యో ఆయనకు పెట్టారే, ఆయన తిన్నాడే అని బాధ నాది. ఏముందప్పుడు వాళ్ళంతా బాగుంది అంటారు, ఏం పెద్ద కష్టం అండి. ప్రసాదాలు మొదలు పెడతారు, నమ్మకం రావడమే కదా. ర్యాండమ్గా ఎవరికి వాళ్ళం లడ్లు తెచ్చుకుంటాము, అంతా బాగైపోయింది అన్నాక మేము ఇండిపెండెంట్గా ల్యాబ్ టెస్టింగ్ పంపించుకుంటాం లడ్లు. రిపీటెడ్గా ఎవ్రీ 6 months ISO స్టాండర్డ్స్ ప్రకారం ఈసారి టెస్ట్ జరగాలని రూల్ పెడదాము. ఇప్పుడు ఎప్పుడు లేని ప్రాసెస్ మొదలు పెడదాం. ఇప్పుడు నేర్చుకోవాలి కదా జరిగిన దాని గురించి, గతం నుంచి ఇంకేం నేర్చుకుంటాము. ఇలా పాడు చేసే దుర్మార్గులు తయారవుతున్నప్పుడు దానికి పద్ధతులు మార్చుకుంటాము. రూల్ ఎవ్రీ 6 months దేర్ హ్యాస్ టు బి ISO టెస్టింగ్ డన్ ఆన్ ది ప్రసాదం ఆఫ్ ఆల్ టెంపుల్స్. అంతే. ఎక్కడెక్కడైతే భారీ ఎత్తున జరుగుతూ ఉంటుందో డబ్బులు రావడానికి అక్కడేగా చేస్తారు ఈ విధవ పనులంతా వీళ్ళు. ఆ చేసేవాళ్ళు ఎవరో ఏ దుర్మార్గులో. త్రేతాయుగంలో లోక కళ్యాణార్థం విశ్వామిత్రుడు సప్త ఋషులు కలిసి యాగం చేస్తుంటే దాటికి మారీచుడు సుబాహు రక్తము మాంసము ఎముకలు వేసిన పరిస్థితిలో ఉంది. అందుకేనే మా ప్రాణ ప్రతిష్టాపన జరిగాక రామచంద్రుడే స్వయంగా వచ్చినట్టున్నాడు. అందుకే ఇది బయటికి వచ్చిందేమో ఎవడికి తెలుసు. ఒక్కసారి వచ్చాక ఇంక తేలవలసిందే, ఊరుకునేది లేదు. మాధవీలత గారు, ఈ పరిణామాలతో కొందరు భక్తుల్లో విశ్వాసం సడలింది. తిరిగి భక్తుల్లో విశ్వాసం, విశ్వసనీయత పెరగాలంటే, పెంపొందించాలంటే ఏం చేయాలంటారు? మాధవీలత గారు, హలో. అయ్యా మాధవీలత గారు, ఈ పరిణామాలతో భక్తుల్లో కొంత విశ్వాసం సడలింది. తిరిగి విశ్వాసాన్ని పొందటానికి ఏం చేయాలంటారు? విశ్వాసం సడలలేదండి. భగవంతుడి మీద విశ్వాసం సడలడం ఏంటండి? వీళ్ళు ఎన్ని విధమ పనులు చేసినా దేవుడి మీద ఉండే నమ్మకం మారదండి మాకు. మాలాంటి దుర్మార్గమైన మనిషి జాతి వల్ల ఆయన కష్టపడుతున్నాడనే బాధ ఉంటుంది ప్రతి హైందవుడికి. ఆయనకి ఏ రోజుకైనా చక్కటి ప్రసాదం మళ్ళీ ఆయన వరకు చేరాలనే బాధ ఉంటుంది. నమ్మకము సడలిపోయేంత బలహీన స్థితిలో హైందవుడు లేడండి. ఇలా చెయ్యాలని ఎవరికన్నా ఉందేమో రాక్షసులకు, నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎలాంటి వెధవ పనులు చేసినంత మాత్రాన మా భగవంతుడి మీద, మా పరమేశ్వరుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద మా నమ్మకం సడలదు. అంత బలహీనంగా మేము లేము, అంత శక్తివంతుడు ఆయన. అర్థం చేసుకోవడానికి ఒక యుగం కావాలి వీళ్ళకి. రాజకీయాలుగా ఎంత వాడినా సనాతన ధర్మం అంత ఈజీగా సడలేదు కాదు. నమ్మకమే ఉంటుంది. ఆవేశం, కోపము, ఉద్రేకం ఉంటుంది మాకు. అగ్నిపర్వతం పేల్తోంది లోపల. మా భగవంతుడి పట్ల ఇట్లా ఆటలు ఆడతారా మీరు? చూపిస్తాడు, చూసుకోండి. అది. ధన్యవాదాలు మాధవీలత గారు. కాకమాన్ రాజశేఖర్ గారు, తెలుగుదేశం పార్టీ వెర్షన్ విన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ వెర్షన్ కూడా విన్నారు. సిబిఐ విచారణ కావాలని భారతీయ జనతా పార్టీ అంటుంది. అలాగే కల్తీ జరిగిందని కొద్దిసేపటి కిందటే, ఒక 2-3 గంటల కిందట టీటీడీఓ శ్యామలరావు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అంటే ఈ ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా కార్నర్ అవుతోంది. వివరాలు కూడా, ఒకటి రాజకీయమైన విమర్శలు అనేది ఒక ఎత్తు అయితే, రెండోది స్వయాన్గా టీటీడీ ఈఓ కల్తీ జరిగినట్టుగా పూర్తి వివరాలను కూడా మీడియా ముందు ఉంచారు.
మీ సమాధానం ఏంటి సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు. ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు సార్. రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి కూడా బజార్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి కూటమిది. అంటే ఇందులో చాలా స్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఈ రోజు కాదు, దశాబ్దాలుగా ఏదైతే ఏ విధానాలు అయితే కొనసాగుతున్నాయో అదే విధానాలు ఈనాటికి కూడా కొనసాగుతున్నాయి. అందులో కొత్తగా మార్పులు చేసింది ఏం లేదు. ప్రతి 6 నెలలకు నెయ్యి సరఫరా టెండర్లు పిలవడం కానివ్వండి, లేదా టెస్టులు చేయడం కానివ్వండి, టీటీడీ కూడా 3 రకాలైనటువంటి టెస్టులు చేయడం కానివ్వండి, అనేక రకాలైనటువంటి పకడ్బందీగా చేసేటువంటి కార్యక్రమాలు. మరొక పక్క ఇదే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షల కోసం ఆవు నెయ్యి శాంపిల్ను జూలై 12న ఎన్డీడీబీకి పంపినటువంటి టీటీడీ. అయితే 12 పంపితే 17 వాళ్ళకి చేరడం కారణం జూలై 23 నివేదిక కూడా రావడం జరిగింది. ఆ నివేదికలో మరి అప్పుడు అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీ గమనించాలని, ఆవు నెయ్యిలో వెజిటబుల్ ప్యాక్ కలిసిందని ఈవో శ్యామలరావు గారు అప్పుడు వెల్లడించారు. ఇదే ఈవో గారు మళ్ళీ. అయితే జంతువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అంటే ఎన్డీడీబీ నివేదిక ఒకసారి పరిశీలన వాళ్ళు చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఈ వివాదం అనేటువంటిది దేవుడికి ఊడిపెట్టడం అనేటువంటిది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీయడం తప్పితే ఇంకేముంటుందండి? ఇప్పుడు తెలియదు అసలు వాస్తవాలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది. ఒకవేళ నిజంగా అందులో పొరపాటు జరిగితే దాన్ని సిబిఐ ఎంక్వైరీ ఏమని, లేదా హైకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేయడం జరిగింది. మేము చాలా స్పష్టంగా మా క్లారిటీ ఉన్నాం. వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో వేయడం జరిగింది. దానికి సంబంధించి అవసరమైతే సుప్రీంకోర్టు కానీ పోతాం, లేదా సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది తెలుగుదేశం ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కదా, వాళ్ళ చేతుల్లో పనే. ఎందుకు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఏమనండి? మాకేం భయం లేదు కదా. నిజం చాలా స్పష్టంగా దానికి చైర్మన్లుగా చేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారైనా వైవి సుబ్బారెడ్డి గారైనా స్పష్టంగా దేవుడి చెంతకు వస్తాం, మేము దేవుడి పాదాల దగ్గర నుంచి కూర్చుంటాం, మేము తప్పు చేయలేదు అని చెబుతాం. మీరు కూడా చెప్పండి, రండి. మీరు నిజంగా మీరు మాట్లాడేటువంటి మాటలు, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే మీరు రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు అనేటువంటి మాట మరి నిజమని మీరు అనుకుంటే రండి. అంటే కాకమాన్ రాజశేఖర్ గారు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాల్ విషయం మాట వాస్తవమే. నిన్న ఆ సవాలుకి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు. నిన్న ఆయన తిరుపతిలో నేను 2 రోజులు ఉంటాను, మీరు రండి, నేను రెడీగా ఉన్నానని నిన్న ఆయన ఒక ప్రకటన చేశారు. తప్పకుండా సార్. ప్రకటన సార్, ఒక మాట సార్ వినండి. ఇప్పుడు దానికి ఏదైతే ప్రకటన చేశామో దానికి అనుగుణంగా ఖచ్చితంగా మా నాయకులు వెళ్తారు. ఎందుకంటే ఎవ్రీ 6 months కు టెండర్స్ సిస్టమేటిక్ గా జరుగుతుంది. టీటీడీని అభివృద్ధి పదంలో నడిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎలాగుంటదంటే ఈ రోజు చేసే ఆరోపణలు మీరు ఒకసారి పరిశీలన చేస్తే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ప్రజల యొక్క భూముల్ని అన్యాక్రాంతం చేసుకోవడానికి, ఆక్యుపై చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది అని వీళ్ళు తప్పుడు మాటలు చెప్పి ప్రజలను నమ్మబలికి మాకు నష్టాన్ని కలిగించారు. కానీ అదే యాక్ట్ ని ఈ రోజు వాళ్ళు అమలు పరచడానికి జీవో విడుదల చేశారు. అదే యాక్ట్ సార్ పేరు మార్చి వీళ్ళు విడుదల చేయడం జరిగింది ఆ జీవోని. అంటే అలా ఉంటది. వీళ్ళ ఆరోపణలు కూడా ఈ రోజు టీటీడీలో జరిగింది. కమాన్, సిబిఐ విచారణ జరిపించండి, దోషులు ఎవరైనా శిక్షించాల్సిందే. ఆ తప్పు ఎవరు చేసినా, అది బీజేపీ చేసినా, తెలుగుదేశం చేసినా, జనసేన చేసినా, ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా, ఎవరైనా సరే
పార్టీలు కాదు ఇక్కడ కావాల్సింది వ్యక్తులు. అంటే తప్పు జరిగింది, వ్యక్తులు తప్పు జరిగిందని దేవుడికి రేపు పొద్దున సిబిఐ సంబంధించినటువంటి- తేల్చితే ఒప్పుకుంటారా? సార్ తప్పు జరిగింది అని రేపు పొద్దున సిబిఐ తేలిస్తే ఒప్పుకుంటారా? తప్పకుండా ఉమ్, ఆ తప్పు జరిగితే ఎవరినైనా శిక్షించాల్సిందే. ఉమ్, తర్వాత వచ్చి మాధవీలత గారు మాట్లాడారు, ఇప్పటి వరకు విన్నా నేను. ఉమ్, మాధవీలత గారు ఒక్కరే హిందువు అయినట్టు, వారికే మనోభావాలు ఉన్నట్టు, లేదా సనాతన ధర్మాన్ని వారే పాటిస్తున్నట్టుగా, వారు హైందవ మతంలో నేను ఆవిడే ఉన్నట్టుగా ఏంటండి ఇవన్నీ? ఉమ్, ఇదే మరి ఈ పీఠాపురంలో దేవాలయాలు కూర్చారు, అవి చేశారు ఈ చేశారు వైసీపీ అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం మీద డైరెక్ట్ గా మాట్లాడారు కదండి. అవును. మరి నేను ఒక్కటే మాట అడుగుతున్నా, 14 నుంచి 19 దాకా ఇదే కూటమి అధికారం, వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఆ రోజు బీజేపీ ఎమ్మెల్యేనే మంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఉమ్, విజయవాడ నడిబొడ్డులో 42 దేవాలయాలను రోడ్డు వైడనింగ్ కోసం పుష్కరాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూల్చివేస్తా ఉంటే ఉమ్, ఈ మాధవీలత గారు ఏ రాష్ట్రంలో ఉన్నారు, అప్పుడు ఏ పార్టీలు ఉన్నారు, లేకపోతే మరి ఈ నిద్రపోతున్నారా, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నారా? ఓకే. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేసింది. ఓకే. ఆ రోజు ఎందుకు మాట్లాడలా? Hmm. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఉమ్, విజయవాడలో మళ్ళీ దేవాలయాలను మళ్ళీ కట్టించడం, పునర్నిర్మించడం అనేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడితే ఉమ్, మరి ఆ రోజు 42 దేవాలయాలు కొట్టించినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? ఓకే. ఈ మనోభావాలు దెబ్బతింటే కానీ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడో కూర్చొని. ఓకే. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, ఉమ్, రాజకీయ లబ్ధి కోసం దేవుడితో చెలగాటం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. ఈ కూటమికి ఓకే. ఇచ్చిన 6 హామీలు నెరవేర్చకుండా ఓకే. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్పితే వీళ్ళు చేస్తుంది ఏమిటి? ప్రజల దృష్టిని మళ్లించడం ఏంటండి? ఉమ్, ఎంత ఘోరమైనటువంటి విషయం. రైట్, అది కూడా మాట్లాడదాం. టీటీడీ కూడా ఓకే. ఏఆర్ డైరీని కూడా వివరణ కోరింది. డైరీని కూడా వివరణ కోరింది సార్. ఓకే. డైరీ వివరణ కోరిన తర్వాత డైరీ వివరణ కూడా ఇచ్చింది. ఉమ్, వివరణ ఇచ్చిన తర్వాత మీరు చూడండి సార్, వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ జూలైలో, అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, జూలైలో మళ్ళీ 16 టన్నులు నెయ్యి సరఫరా కూడా చేసింది. ఉమ్, ఏదైతే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే. ఓకే. మరి దానికి ఏమంటారండి? మరి ఓకే. ఆ నెయ్యి ఎస్ రామకృష్ణ గారు, మంచిది కాదంటారా, లేకపోతే ఇంకేమంటారు? ఎస్ రామకృష్ణ ఒకవేళ గారు, నేను జూలై కూడా 12వ తేదీన శాంపిల్స్ తీసుకున్నారు, అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. జూలై 17న టెస్ట్కి పంపారు, జూలై 23వ తేదీన రిపోర్ట్ వచ్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది. కానీ అది మా వల్ల జరిగిందన్న అంశాన్ని ఎట్లా లేవనెత్తుతున్నారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్న మొదటిది. రెండోది, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాక అన్నారు, ఇప్పుడు కాకమన్ రాజశేఖర్ గారు అంటున్నారు 100 రోజులు అయిపోయాయి, హామీలు నెరవేర్చలేదు కాబట్టి కరెక్ట్గా 100 రోజులు పూర్తయిన వెంటనే 2 నెలల కిందట జరిగిన 2 నెలల కిందట వచ్చిన రిపోర్ట్ని ఇప్పుడు బయటికి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్కు టీడీపీ పాల్పడుతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రెండో ఆరోపణ. రామకృష్ణ గారు, మరి ఇంత అమాయకత్వంగా మాట్లాడితే నేనేం చేయలేనండి. ఉమ్, చాలా స్పష్టంగా ఎన్డీడీబీ కమిటీ ఒకటి ఉంది, 3గురితో ఒక కమిటీ వేశారు. సార్, ఆ కమిటీ చెప్పిన నివేదిక ఏంటంటే వైఎస్ఆర్సీపీ కాలంలో కేవలం 20% వాళ్ళు వాడేటటువంటి లడ్డూల కోసం వాడేటటువంటి నెయ్యిలో కేవలం 20% మాత్రమే నెయ్యి ఉన్నది. మిగతా 80% సరిపోయినటువంటి జంతువుల కొవ్వు, అలాగే మైదా పిండి, ఇటువంటి పదార్థాలు వేసి ఆ లడ్డూల్ని తయారు చేశారు. కాబట్టే 2 రోజుల్లోనే ఆ లడ్డు కుళ్ళిపోవటం అనేటటువంటి జరుగుతుంది. ఉమ్, అంతేకాదు ఆ లడ్డు యొక్క నాణ్యత అంటే చెప్తా ఉన్నారు చాలా మంది, అసలు ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు ఉన్నటువంటి లడ్డు ఏదన్నా ఉంది అని చెప్పారంటే తిరుపతి లడ్డు. ఉమ్, ఆ తిరుపతి లడ్డు యొక్క రుచి మీకు ఎక్కడా దొరకదండి. ఆ రుచి దాంట్లో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, మొట్టమొదట ఒరిజినల్ గా వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ కనుక వాడితే కర్ణాటక వాళ్ళు సప్లై చేసినటువంటి కేఎంఎఫ్ వాళ్ళు 14 సంవత్సరాల నుంచి వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. కానీ 2020 డిసెంబర్లో ఆపేశారు. ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదు. కాసుల కక్కుర్తి కోసము, తిరుపతి లడ్డు యొక్క నాణ్యత తగ్గించి, దాన్ని రుచి తగ్గించి,
కేవలం కిలో 350 రూపాయలకి టెండర్లు పిలిచి కొనుగోలు చేసి నాణ్యమైనటువంటి నెయ్యి 1000 రూపాయలు ఉంటే 350 రూపాయలకు మాత్రమే కొని వాళ్ళు అవినీతికి పాల్పడి జేబులో డబ్బులు వేసుకోవటానికి చేసినటువంటి అన్యాయం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది కేవలం అవినీతికి పాల్పడటం కాదండి. ఒక రకంగా చెప్పాలని చెప్పానంటే ఇది పాపం చేసినట్టు కింద లెక్క. నేను చెప్తాను సతీష్ గారు, మామూలుగా మనం బజార్ నుంచి వచ్చేటప్పుడు ఏ బండి దగ్గర బజ్జీలు కొనుక్కొస్తా ఉంటాం, అప్పుడప్పుడు జిలేబీ తీసుకొస్తా ఉంటాం. మా ఇంట్లో అంటా ఉంటారు అక్కడ వాడేటటువంటి నెయ్యి ఖచ్చితంగా అది పామాలైన గ్యారంటీ ఏంటి, అది కొవ్వు, అది చనిపోయినటువంటి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటిది కాదని చెప్పని గ్యారంటీ ఏంటి అని చెప్పిన అన్న రోజే నాకు ఫుడ్ పాయిజన్ వచ్చిందండి. కాబట్టి ఇవాళ లడ్డూ తినాలంటే భయం వేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది దాపురించింది. అందుకని ఇవాళ నేను ఒకటే మీ ద్వారా కాకుమాను రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా నేను హిందువుని, నాది హైందవ మతం, నేను ప్రతిరోజు హిందూ దేవుళ్ళని పూజిస్తాను అని ఏనాడన్నా చెప్పాడా? నేను చూశానండి. వాసన చూసి కింద పడేశారు. లడ్డూ ప్రసాదాన్ని తినటం కాదండి, ఒక గిన్నె తోటి స్పూన్ తోటి వాసన చూసి కింద పడేసేటటువంటి పరిస్థితి. కానీ రాజకీయంగా ఒక నాటకం ఆడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. ఇది చిన్న విషయం కాదండి. జనాన్ని మోసం చేసేటటువంటి సందర్భాన్ని మీకు నేను గుర్తు చేస్తా. విశాఖపట్నంలో స్వరూపానంద స్వామి ఉన్నాడు. ఆయన తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని గంగలో ముంచాడండి. ఎందుకు ముంచినట్టండి? ఎందుకు గంగా నదికి తీసుకెళ్లాడండి? ఈయన ఏ మతం స్వరూపానందికి తెలీదా? స్వరూపానంది ఏం చేశాడో తెలీదా? ఎందుకు చేశాడు ఆ పని? ఇది ఒక రకమైనటువంటి నేను కూడా హిందువునే అని చెప్పడానికి ఆడినటువంటి నాటకం. అమరావతిలో కూడా వాళ్ళ భార్య చూసాం మనం ఏం చేసిందో. ప్రసాదం ఇస్తే ఇట్లా వెనకాల పోసిందండి. మనం అందరం కూడా కళ్ళారా వీక్షించాం ఆ యొక్క సందర్భాన్ని. కాబట్టి ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏదైతే దుర్మార్గం చేశారో, పాపం చేశారో, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు బాగుపడినటువంటి సందర్భం లేదు. నేను కూడా డిమాండ్ చేస్తున్నా, ఏదో ఆ ముగ్గురు కమిటీ రిపోర్ట్ ఇచ్చారని చెప్పని మనం విమర్శించటం కాదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని సతీష్ గారు దీని మీద రామకృష్ణ గారు మీరు సిబిఐ విచారణ అంటున్నారు, బీజేపీ నేతలు సిబిఐ విచారణ అంటున్నారు. ఇంట్రెస్టింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ విచారణ అంటుంది. ఈ పాపం చిన్న పాపం కాదండి. ఈ పాపం చేసినటువంటి వాళ్ళని ఉరి శిక్ష విధిస్తారా, జైలుకు పంపిస్తారా, ఏం చేస్తారో మాకు తెలియదు. అని చెప్పని దీన్ని మనం తిరగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. సార్ రాజశేఖర్ గారు ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు వీళ్ళు ఎంతో గొంతు చించుకొని వీళ్ళు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి అనేటువంటిది ఈ కూటమి పొందింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా వాళ్ళ రక్తదాహం తీరలేదు అన్నట్టుగా చివరికి టిటిడి మీద కూడా అక్కడ మరి శ్రీవారిని కూడా బస్టు పట్టించేటటువంటి కార్యక్రమం, ఈ బస్టు పట్టినటువంటి రాజకీయ పార్టీలు చేస్తామంటే ఆశ్చర్యం వేస్తా ఉంది, వింతగా విచిత్రంగా అసలు వేస్తా ఉంది. దీన్ని కూడా రాజకీయాల కొరకు వాడుకోవటం. మేము చెప్తున్నాం కదా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ అయ్యింది. మేము ఆల్రెడీ హైకోర్టులో వేశాం. మీరు చెయ్యాలి, ఏదైతే చెయ్యాలో అవి చెయ్యండి, చేసి నిరూపించండి. అలా అది కానీ నిరూపణ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అని చెప్పాలంట. నాకు అర్థం కావట్లా. అంటే హిందూ అని చెప్పలేదు కాబట్టి నాటకం ఆడొద్దని చెప్తున్నా. ఈ యొక్క వీళ్ళు చేసిన
ఆయన్ని ఇరికించాలనేటువంటి ప్రయత్నంలో భాగమే వీళ్ళు నేను చెప్పింది మీకు అర్థం కాల. ఓకే. మేము భావిస్తా ఉన్నాం. ఉమ్, అంటే నాకు అర్థం కావట్లేదు. ఉమ్, ఇప్పుడు వీళ్ళు కేవలము ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయాలనేటువంటి ఆలోచనే చేస్తా ఉన్నారు. ఉమ్, హిందూ అని చెప్పలేదని, లేదా హిందూ మతాన్ని ధర్మాన్ని పాటించలేదు. ఎందుకు పాటించలేదు కాక మొన్న ఆయన ఇంటి ఆవరణంలోనే మరి పూజా కార్యక్రమాలు అవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటే వీళ్ళు చూడకపోతే మేమేం చేసామండి? కళ్ళు గంతలు కట్టుకొని ఉంటే నాకు అర్థం కావట్లేదు. ఓకే. హిందూ అని చెప్పాడా లేదా అంటారు. అంటే చెప్పలేదు, చెప్పకపోతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఓకే. కాకమన్ రాజశేఖర్ గారు అబాసు పాలు పార్టీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారంటే నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు వేసినటువంటి కమిటీలో 3 వేశారు. ఎవరు వేసింది కమిటీ? చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ ఏమిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇస్తుంది. ఆ రిపోర్ట్లు పట్టుకొని వీళ్ళు నిజమే అంటే అంటారు. మరి ఇంతకు ముందు వీళ్ళు పంపినటువంటి నెయ్యిని అది కల్తీనా కాదా రిపోర్ట్లు పంపితే అది మరి సరైన వచ్చినప్పుడు ఎందుకు దాని గురించి అంటే కాకమన్ రాజశేఖర్ గారు చాలా ఏళ్ళుగా కర్ణాటక ప్రభుత్వం సంబంధించి కర్ణాటక ప్రభుత్వం డైరీ పశుసంవర్ధక శాఖ నడుపుతున్న నందిని కంపెనీ నెయ్యినే తిరుమల సేవలకు అలాగే లడ్డు ప్రసాదం తయారీకి వాడుతున్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ మార్చారు అన్నది ఒక అంశం అయితే, మీరు ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో సదరు సంస్థ కోట్ చేసిన రేటు, ఆ రేటుకి సంబంధించి కూడా అప్పటి నందిని డైరీకి లీడ్ పాయింట్గా ఉన్న అప్పటి అధికారులు ఒక ప్రకటన కూడా చేశారు. అది కూడా పత్రికలో వచ్చింది. అంత తక్కువ రేటుకి ఆ సదరు కంపెనీ కోట్ చేస్తుందంటే ఖచ్చితంగా రాసుకోండి, క్వాలిటీ నెయ్యి ఇవ్వలేరు, అందదు, మేము మాత్రం ఇదే రేటుకి కట్టుబడి ఉంటామని చెప్పాము, అందుకే వాళ్ళు మా కాంట్రాక్ట్ను రద్దు చేశారని వాళ్ళు ఒక వివరణ ఇచ్చారు. ఇప్పుడేమో సమస్య ఇక్కడ వరకు వచ్చింది. నెంబర్ 2, ఈరోజు ఈవో శ్యామలరావు ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే, తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ బయటపడింది. ఆల్రెడీ ప్రసాదం నాణ్యత పైన కంప్లైంట్లు వచ్చాయి. తక్కువ రేటుకే నెయ్యి సరఫరా ఎలా చేశారన్న అనుమానం మేరకు విచారణ చేశాము. గత మార్చిలోనే ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థకు కిలో 322 రూపాయల చొప్పున నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తే మే నెల నుంచి వారు సరఫరా చేస్తున్నారు. మొదట 4 నెయ్యి ట్యాంకులు పంపారు. వాటి నుంచి 4 శాంపిల్స్ తీసి పరీక్షను పంపిస్తే కల్తీ బయటపడింది. మొదటి పరీక్షలో వెజిటబుల్ ఫ్యాట్ బయటపడింది. రెండవ పరీక్షలో, ఇది వినాలి, రెండవ పరీక్షలో అసాధారణ ఫలితం బయటపడింది. తీవ్రమైన కల్తీ జరిగినట్టుగా తేలింది. పంది మాంసం కొవ్వుతో పాటు ఇతర జంతువుల క్రొవ్వులు ఈ నెయ్యిలో బయటపడ్డాయి. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి వారు సరఫరా చేసిన నెయ్యిని వెనక్కి పంపించాము. ఇది తెలిసి ఇక్కడ తిరుపతిలో దీన్ని క్వాలిటీని చెక్ చేసే సంస్థ లేదు కాబట్టి ఎన్డీబీబీ సంస్థ 75 లక్షలు ఖరీదైన ఆహార కల్తీ గుర్తింపు పరికరాలు టీటీడీకి ఉచితంగా పంపిణీ చేయడానికి ముందుకొచ్చింది. ఇది టీటీడీ ఈవో శ్యామలరావు గారు చెప్పిన వివరాలు. దీనిపై మీ సమాధానం ఏంటి రాజశేఖర్ గారు? సార్, ఇప్పుడు ఏఆర్ డైరీకి వీళ్ళు శాంపుల్ పంపించారు కదండి. వీళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు పంపిన నివేదికలో ఇందులో ఎలాంటి కల్తీ లేదని వాళ్ళు పంపారు. మరి వీళ్ళు దానికి అంగీకరించి మళ్ళీ 16 టన్నులు నెయ్యి ఎందుకు తెప్పించుకున్నారండి? అది కరెక్ట్ లేకపోతే దాంట్లో ఏం జరిగింది? అంటే ఇప్పుడు నందిని నుంచి కానీ లేదా హెరిటేజ్ నుంచి కానీ అధిక ధరలతో తెప్పించుకుంటే అది నిజాయితీగా ఉన్నట్టు, కల్తీ లేనట్టు. లేదా రివర్స్ టెండరింగ్ ద్వారానో లేదా మరొక విధంగానో మరి ఆ ధరలను తగ్గించి తీసుకుంటే అది కల్తీ నెయ్యి అండి. నాకు అర్థం కావట్లేదు. తక్కువ ధరకి ఇప్పుడు మనం ఏం చేస్తామండి, మన ఇంట్లో కొనుక్కుంటున్నాం అనుకున్నాం సార్, తక్కువ ధరకి ఇచ్చినటువంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఆడే కొనుక్కుంటాం కదా. క్వాలిటీ చూసుకుంటాం, క్వాలిటీకి 24 టెస్టులు చేస్తే తీసుకుంటాం కదా, మనం వర్క్ తీసుకుంటాం. రాజశేఖర్ గారు మీరు అన్నట్టుగా ఎక్కడ ఏది తక్కువ దొరుకుతుందో అక్కడ కొనుక్కుంటాం, నేను కాదనట్లేదు. కానీ నెయ్యి కానీ పాలు కానీ అలాంటి పదార్థాలు మాత్రం క్వాలిటీయే చూస్తాం. ఎస్పెషల్లీ క్వాలిటీ ఎక్కడ బాగుందో చూస్తాం. ఒక 2 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి ఆలోచన చేస్తాం అలాంటి సందర్భాల్లో. మిగతా పచారీ వస్తువులు కానీ మిగతా మాత్రం తక్కువ రేటుకి ఎక్కడ వస్తాయో చూస్తాం. కాదు సార్, వీళ్ళు నేను అంటుంది వీళ్ళు టెస్టులకు పంపించారు కదా. టెస్టులు పంపించినప్పుడు అక్కడ రిపోర్ట్లు వచ్చింది, ఆయన శ్యామలరావు గారే దాన్ని రిపోర్ట్ ని విడుదల చేశారు కదా. అవును. మరి అప్పుడు తర్వాత మళ్ళీ వెంటనే ఎందుకు ఆర్డర్ ఇచ్చినారండి అక్కడికి? నాకు అర్థం కావట్లేదు.
మళ్ళీ వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు కదా, ఓకే 16 టన్నులకి ఎందుకు ఇచ్చినట్టు వాళ్ళు చెప్పమనండి. ఓకే ఒకవేళ కల్తీ నెయ్యే జరుగుతుంది, ఏ డైరీ కల్తీ ఇస్తున్నారు బట్ మనం అనుకుందాము. మరి వీళ్ళు ఎన్డీడీబీలో పరీక్షలకు పంపారు కదా, పరీక్షలకు పంపిన తర్వాత ఆ రిపోర్ట్లు వచ్చినాయి కదా, వాళ్ళు దీనికి మరి దాన్ని సాటిస్ఫై అయితేనే కదా మళ్ళీ 16 టన్నులు జూలైలో వీళ్ళు ఆర్డర్ ఇచ్చారంటే ఓకే మళ్ళీ ఎందుకు తీసుకున్నారని నాకు అర్థం కావట్లేదు. ఓకే ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు తప్పు జరిగింది అని చెప్పాలంటే ఊరక నోటి పాటకి ఎన్నేం చదువుతాం. ఓకే కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఇప్పుడు మేము తప్పు జరుగుంటే మేమెందుకు హైకోర్టుకు పోతామండి, ఓకే మేము తప్పు చేస్తుంటే మేమెందుకు సిబిఐ ఎంక్వైరీ ఏమంటామండి, ఓకే నాకు అర్థం కావట్లేదు. ఏం ఇది రామకృష్ణ కేవలం గారు? మేము ఏమండి? తప్పు చేస్తుంటే మేము ఎందుకు హైకోర్టుకు పోతాము, మేము తప్పు చేస్తుంటే మేము ఎందుకు సిబిఐ విచారణ కోరుతాము, మేము తప్పు సతీష్ గారు, చేస్తుంటే మేము సతీష్ గారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం సతీష్ చేయడానికి గారు. మేము ఎందుకు సంసిద్ధమవుతాము? ఇది రాజశేఖర్ గారు అడుగుతున్నారు. అలాగా ఇప్పుడు మీరు ఇందాక చాలా స్పష్టంగా ఈవో శ్యామలరావు గారు చదివింది మీరు విన్నారు. దీంట్లో కల్తీ నెయ్యి ఉంది, కల్తీ పదార్థాలు కలిపినటువంటి నెయ్యిని మాకు ఏఆర్ ఫుడ్ సప్లై చేస్తున్నారు అని చెప్పని తెలిసిన తర్వాత దాన్ని మేము బ్లాక్ లిస్ట్ లో పెట్టామని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అది తెలిసిన తర్వాత మళ్ళా కర్ణాటకలో ఏదైతే కేఎంఎఫ్ అంతకు ముందు 14 సంవత్సరాలుగా తిరుపతి దేవస్థానానికి లడ్డూలు తయారు చేయడానికి నెయ్యి సప్లై చేస్తుందో వాళ్ళకే మళ్ళా తిరిగి దాన్ని సప్లై చేయటం జరిగింది. ఓకే అది చాలా స్పష్టంగా ఇందాక ఆయన చెప్పాడు. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఆ మధ్య ఒక వీడియో కూడా వైరల్ అయింది, ఒక సంవత్సరం క్రితం అనుకుంటా. ఈ లడ్డూ ప్రసాదమే కాదు, అన్న ప్రసాదంలో కూడా ఒక ఫ్యామిలీ అయితే అన్నం తింటూ ఇది మనుషులు తినేటటువంటి అన్నమేనా, ఇది రైసా, దీన్ని రైస్ అంటారా, ఉడకనటువంటి రైసు, నాసిరకమైనటువంటి రైసు మీరు మాకు భక్తులకు అన్నంగా పెడతారని చెప్పని అక్కడ నానా గొడవ చేశాడండి ఒక భక్తిపరుడు. ఆ విధంగా ఆ రోజు చాలా గొడవ చేస్తే అప్పటికప్పుడు మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశాము, మీరు అలానే కూర్చోండి, మీకు మళ్ళా వండి పెడతాము అని చెప్పినటువంటి వీడియో వైరల్ అయిందా కాలేదా? అది వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నిసార్లు ఆ విధంగా భక్తులు గొడవ చేశారు. అక్కడ తిరుపతి దేవస్థానంలో అనేకమైనటువంటి సందర్భాల్లో అన్ని మతస్థులు అక్కడ పేర్లు రాయటము, వాళ్ళ యొక్క పుస్తకాలు అమ్మటం అనేటటువంటిది కూడా జరిగింది. అనేక సందర్భాల్లో హైందవులు గొడవ కూడా చేయటం అనేటటువంటి జరిగింది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా తనకి దగ్గరగా ఉండేటటువంటి తన చుట్టమైనటువంటి వైవి సుబ్బారెడ్డిని, తన వందిమాగదుడైనటువంటి కరుణాకర్ రెడ్డిని ఎందుకని అక్కడ తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించాడు అని చెప్పానంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుపతి దేవస్థానం డబ్బును దోచుకోవటానికి, అలాగే అక్కడ తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బకొట్టినట్లయితే రాష్ట్రంలో హిందూ మతం థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. మనం చూస్తున్నాం, ఒకటి డిబేట్ జరుగుతుంది. డిబేట్ జరుగుతున్నప్పుడు మన కింద బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. ఏదైతే సదరు సంస్థ ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి పంపిణీ చేసిందని తేలిన ఏఆర్ డైరీ కూడా వివరణిస్తోంది. మేము గతంలో మా నెయ్యిలో ఈ తరహా సమస్య ఉందని వాళ్ళు చెప్పినప్పుడు మేము ఇక సరఫరా కూడా చేయడం మానేశాము, ఎవరైనా టెస్ట్ చేసుకోవచ్చు, మేము ఎలాంటి కల్తీకి పాల్పడలేదు, మేము బహిరంగంగానే సవాల్ చేస్తున్నామని ఏఆర్ డైరీ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వివరణ ఇచ్చింది. మరోవైపు అటు భారతీయ జనతా పార్టీ అలాగే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. కాబట్టి అలాగే ఈరోజు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, అలాగే కేంద్ర మరో మంత్రి బండి సంజయ్, మరో మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు నేపథ్యంలో నిజంగా కేంద్రం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. నిజంగా సిబిఐ విచారణకు ఆదేశిస్తారా? సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఏం జరగబోతోంది? సిబిఐ విచారణ తప్పని తేలితే ఖచ్చితంగా మేము ఒప్పుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఆఫర్ ఇస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ఈ లడ్డు వివాదం ఇక్కడితో ఆగేటట్టుగా కనిపించడం లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.